అందరికీ నమస్కారం. ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయండి? మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు అందరూ యాప్స్ ద్వారానో లేదా వెబ్సైట్స్ ద్వారానో పెట్టుబడి పెడుతూ ఉంటాం మ్యూచువల్ ఫండ్స్లో. ఆ డబ్బు అంతా తీసుకెళ్ళి ఆ పర్టికులర్ ఏఎంసీ కావచ్చు, ఆ ఫండ్ కావచ్చు, ఏం చేస్తుందంటే ఫండ్ మేనేజర్ చేతిలో పెడుతుంది. ఇంత డబ్బు ఇంతమంది పెట్టుబడి పెట్టారు, వాళ్ళందరూ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకున్నారు లేదా డెట్ మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. కావున వాళ్ళ టేస్ట్కి తగ్గ మంచి ప్లేస్లో ఇన్వెస్ట్ చేయి నాయన అని చెప్పి పర్టికులర్ ఏఎంసీస్ ఏమంటాయంటే ఫండ్ మేనేజర్తో చెప్తే, ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడు, ఇన్ కేస్ మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేసుకున్నాం, అది కూడా లార్జ్ క్యాప్ ఫండ్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి లార్జ్ క్యాప్ స్టాక్స్లోనే ఎక్కువగా మన డబ్బుని పెట్టుబడి పెడుతూ ఉంటాడు. అదే మీరు డెట్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడు, ఓహో డెట్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకున్నారా అయితే అని చెప్పి డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఎక్కువగా పెట్టుబడి పెడుతూ ఉంటాడు. డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే గవర్నమెంట్ బాండ్స్ కావచ్చు, సెక్యూరిటీస్ కావచ్చు, ఎక్సెట్రా వాటిల్లో పెట్టుబడి పెడుతూ ఉంటాడు. ఈ రకంగా వర్క్ అవుతుంది అనమాట. సో ఈరోజు ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే, జనవరి నెలలో అందరూ ఫండ్ మేనేజర్స్ కలిపి, వీళ్ళు మేబీ డిఫరెంట్ ఏఎంసీస్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, కానీ అందరూ కలిపి ఏ కంపెనీ యొక్క స్టాక్స్ని ఎక్కువగా కొన్నారు, ఏ కంపెనీ యొక్క స్టాక్స్ని ఎక్కువగా సెల్ చేశారో క్లియర్గా తెలియజేయబోతున్నా. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవచ్చు, ఫండ్ మేనేజర్ అంటేనే ఎక్స్పర్ట్. అతను టెక్నికల్, ఫండమెంటల్ అనాలిసిస్ అన్నీ చేసిన తర్వాతే ఒక డెసిషన్ తీసుకుంటాడు. అలాంటి ఫండ్ మేనేజర్స్ ఏదో ఒక కంపెనీలో ఎక్కువగా పెట్టుబడి పెట్టారంటే మనం అర్థం చేసుకోవచ్చు సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ గుడ్ అని. అంటే ఫ్యూచర్లో మేబీ, మళ్ళీ చెప్తున్నా, మేబీ ఆ కంపెనీస్ యొక్క స్టాక్ ప్రైస్ అనేది పెరగవచ్చు. అదే ఏమేం కంపెనీస్ యొక్క స్టాక్స్ని ఎక్కువగా సెల్ చేశారో మనం కూడా అర్థం చేసుకోవచ్చు, మేబీ ఆ కంపెనీస్ యొక్క స్టాక్ ప్రైస్ అనేది తగ్గొచ్చు, లేదా టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ సరిగ్గా బాగాలేదు, అంటే ఆ కంపెనీకి సరిగ్గా లేవు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఫండ్ మేనేజర్స్ లెక్క వాళ్ళలాగా మీరు కూడా ఎక్స్పర్ట్ అయ్యి మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఒక అద్భుతమైన యాప్ ఉంది. ఆ యాప్ పేరే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్. ఈ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఈ యాప్కి ఆల్రెడీ 3 మిలియన్ డౌన్లోడ్స్ అయ్యాయి, మంచి రేటింగ్ కూడా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లో చూసుకున్నట్లయితే 53 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి. ప్రతి ఒక్క దాని గురించి కోర్సులు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి, ఎన్పిఎస్, ఎక్సెట్రా. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సబ్స్క్రిప్షన్ తీసుకునే సమయంలో MARIDI కింద కనబడుతుందా, ఈ ప్రోమో కోడ్ని కనుక మీరు ఎంటర్ చేసినట్లయితే ఫ్లాట్ 50% ఆఫ్. ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది, అది కూడా కేవలం ఇండియన్ మనీ తెలుగు వ్యూవర్స్కి మాత్రమే. ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా లార్జ్ క్యాప్ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫండ్ మేనేజర్స్ ఏ స్టాక్స్ని ఎక్కువగా బై చేశారంటే, నంబర్ 1 పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఈ బ్యాంక్కి సంబంధించిన స్టాక్స్లో ఎక్కువగా పెట్టుబడి పెట్టారు. ఎంత పెట్టుబడి పెట్టారంటే డిసెంబర్ 2020 నాటికి వాళ్ళంతా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది 312 కోట్లు ఉండేది. కానీ జనవరి 21 నాటికి ఆ వాల్యూ అన్నది 590 కోట్లయింది. అంటే చాలా స్టాక్స్ని కొన్నారు. ఎన్ని స్టాక్స్ని కొన్నారంటే డిసెంబర్ 2020 నాటికి 944 లక్షల షేర్లు ఉండేవి. అంటే అప్పటి వరకు అంతమంది ఇన్వెస్ట్మెంట్ చేశారు, అన్ని షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. అది కాస్త జనవరి 2021కి 1768 లక్షల షేర్లు అయినాయి. అంటే ఎంతైతే డిఫరెన్స్ ఉందో అన్ని షేర్స్ ఈ ఫండ్ మేనేజర్స్ కొన్నారనమాట. అండ్ నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్లయితే పిరమల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్. సో ఈ స్టాక్లో ఏంటంటే డిసెంబర్ 2020 నాటికి ఎంత కోట్ల విలువ గల అమౌంట్ని పెట్టుబడి పెట్టారంటే 422 కోట్ల గల అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేసి స్టాక్స్ కొన్నారు. అదే జనవరి 21 వచ్చేసరికి ఆ వాల్యూ అన్నది 494 కోట్లకు పెరిగింది. అంటే ఎంత అమౌంట్ డిఫరెన్స్ ఉందో అంత అమౌంట్ని ఫండ్ మేనేజర్స్ ఈ గ్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. అంటే డిసెంబర్ 2020 నుండి జనవరి 2021 లోపు ఇంత డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేశారనమాట. అండ్ షేర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డిసెంబర్ 2020 నాటికి వాళ్ళ చేతులు ఏంటంటే 30 లక్షల షేర్లు ఉండేవి. అది కాస్త జనవరి 2021కి 38 లక్షల షేర్లు అయ్యాయి. అంటే 8 లక్షల షేర్లు ఓన్లీ ఫండ్ మేనేజర్సే కొన్నారనమాట. నేను టాప్ 3 మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తా.
మిగతావన్నీ స్క్రీన్ మీద ఉన్నాయి, కావాలంటే వీడియోని పాజ్ చేసుకొని ఒకసారి గమనించండి. అండ్ టాప్ 10 సెల్లింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫండ్ మేనేజర్స్ ఈ స్టాక్స్ని ఎక్కువగా అమ్మేశారు, మేబీ వాళ్ళ అనాలిసిస్ ప్రకారం. సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే బంధన్ బ్యాంక్ లిమిటెడ్, ఈ కంపెనీకి సంబంధించిన స్టాక్స్ని ఎక్కువగా అమ్మారనమాట. ఎంత అమ్మారంటే యాజ్ ఆన్ డిసెంబర్ 2020 నాటికి ఎంత విలువ గల స్టాక్స్ని పర్చేస్ చేశారంటే 2153 కోట్ల విలువ గల షేర్స్ వాళ్ళ దగ్గర ఉండేవి. అది కాస్త జనవరి 2020కి ఎంత తగ్గిందంటే 1176 కోట్లకి తగ్గింది. అంటే డిఫరెన్స్ ఎంత ఉందో అంత కోట్ల విలువ గల షేర్స్ని అమ్మేశారు. ఇంకా షేర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డిసెంబర్ 2020కి వాళ్ళ దగ్గర 535 ల్యాక్ షేర్స్ ఉండేవి, అది కాస్త 380 ల్యాక్ షేర్స్కి తగ్గిందనమాట. ఈ రకంగా తగ్గింది. అండ్ సెకండ్ ప్లేస్లో చూసుకున్నట్లయితే గోద్రేజ్ కస్టమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్. సో ఈ కంపెనీకి సంబంధించిన స్టాక్స్ని కూడా ఎక్కువగా సెల్ చేశారనమాట. మిగతా కంపెనీస్ అన్నీ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, కావాలంటే పాజ్ చేసుకుని ఒకసారి చూడండి. ఇంకా మిడ్ క్యాప్కి సంబంధించిన స్టాక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ స్టాక్స్ని ఎక్కువగా ఫండ్ మేనేజర్స్ బై చేశారనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఈ కంపెనీ స్టాక్ని ఎక్కువగా బై చేశారు. ఎంత బై చేశారంటే యాజ్ ఆన్ డిసెంబర్ 2020 నాటికి 434 కోట్ల విలువ గల షేర్స్ ఉండేవి, అది కాస్త 745 కోట్ల విలువకి పెరిగిందనమాట. మిగతా అంతా పెరిగింది. ఎన్ని షేర్స్ని కొన్నారంటే యాజ్ ఆన్ డిసెంబర్ 2020 నాటికి 585 ల్యాక్ షేర్స్ ఉండేవి, అందరూ కలిపి, అందరూ ఫండ్ మేనేజర్స్ దగ్గర కలిపి. అది కాస్త జనవరి 21కి ఎంత పెరిగిందంటే 50% కన్నా ఎక్కువ పెరిగింది. ఏకంగా 1293 ల్యాక్ షేర్స్ అయ్యాయి. చూడండి, 50% కన్నా ఎక్కువే కొన్నారు, అంటే సంథింగ్ ఇస్ ఫిష్ అని చెప్పుకోవచ్చు. ఇంకా సెకండ్, థర్డ్ అలా 10th వరకు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఇప్పుడు మిడ్ క్యాప్ స్టాక్స్లోనే ఏమేమి స్టాక్స్ ఎక్కువగా సెల్ అయినాయి అంటే భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. ఎలక్ట్రిక్ స్టాక్స్ యాక్చువల్గా పెరగాలి, కానీ ఇక్కడ తగ్గుతున్నాయి. అంటే ఫండ్ మేనేజర్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు అని చెప్పి సెల్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్కి చూసుకున్నట్లయితే యాజ్ ఆన్ డిసెంబర్ 2020కి 285 కోట్ల గల విలువ షేర్స్ వాళ్ళ దగ్గర ఉండేవి, అది కాస్త జనవరి 2021కి ఏంటంటే 230 కోట్లకి తగ్గింది. పెద్ద ఎక్కువ కాదులేండి, తక్కువ తగ్గింది. అదేవిధంగా షేర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డిసెంబర్ 2020 నాడు వాళ్ళ దగ్గర ఏంటంటే 794 ల్యాక్ షేర్స్ ఉండేవి, అది కాస్త 638 ల్యాక్ షేర్స్కి తగ్గినాయి. అండ్ ఇప్పుడు స్మాల్ క్యాప్ స్టాక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫండ్ మేనేజర్ ఏ స్టాక్స్ని ఎక్కువగా బై చేశారంటే ఫస్ట్ వన్ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ లిమిటెడ్, ఈ కంపెనీకి సంబంధించిన స్టాక్స్ని ఎక్కువగా బై చేశారు. యాజ్ ఆన్ డిసెంబర్ 2020 నాడుకు చూసుకున్నట్లయితే 21 కోట్ల విలువ గల స్టాక్స్ అనేవి ఫండ్ మేనేజర్స్ చేతిలో ఉండేవి, అది కాస్త జనవరి 2020 నాడికి అంటే ఒక నెలలోనే ఎంత పెరిగిందంటే 57 కోట్ల విలువ గల స్టాక్స్కి పెరిగింది. అన్ని కొన్నారు. ఎన్ని షేర్స్ కొన్నారంటే డిసెంబర్ 2020 నాడికి 26 లక్షల షేర్స్ వాళ్ళ చేతిలో ఉండేవి, అది కాస్త 76 లక్షలకు పెరిగింది. అంటే అన్ని షేర్స్ని కొన్నారు. అదేవిధంగా సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ మొత్తం టాప్ 10 మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ స్మాల్ క్యాప్లోనే ఎక్కువగా ఏ కంపెనీస్కి సంబంధించిన స్టాక్స్ని సెల్ చేశారంటే ఫస్ట్ వన్ షెకిందర్ ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఈ కంపెనీకి సంబంధించిన స్టాక్స్ని ఎక్కువగా సెల్ చేశారనమాట. యాజ్ ఆన్ డిసెంబర్ 2020 నాడుకి ఎన్ని కోట్ల విలువ గల షేర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయంటే 138 క్రోర్స్ విలువ గల షేర్స్ ఉండేవి, అది కాస్త జనవరి 2020 నాడుకి ఏంటంటే 73 కోట్ల విలువే ఉన్నాయి, అంత తగ్గినాయి. అదేవిధంగా షేర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే వాళ్ళ దగ్గర 164 ల్యాక్ షేర్స్ ఉండేవి, అది కాస్త 76 ల్యాక్ షేర్స్కి తగ్గినాయి. అండ్ సెకండ్ ప్లేస్లో బర్గర్ కింగ్ రీసెంట్గానే ఐపీఓ ద్వారా లిస్ట్ అయింది, అది స్మాల్ క్యాప్ ఫండ్ అనమాట, అంటే స్మాల్ క్యాప్ స్టాక్ అనమాట. ఇది చూసుకున్నట్లయితే డిసెంబర్ 2020లో ఎన్ని కోట్ల విలువ గల షేర్స్ వాళ్ళ దగ్గర ఉండేవంటే 614 కోట్ల విలువ గల స్టాక్స్ వాళ్ళ దగ్గర ఉండేవి, వాళ్ళు దానిని 304 కోట్ల విలువకి తగ్గించేశారు, 50% తగ్గించేశారు. అదేవిధంగా ఎన్ని షేర్స్ వాళ్ళ దగ్గర ఉండేవంటే 352 ల్యాక్ షేర్స్ వాళ్ళ దగ్గర ఉండేవి, అది కాస్త ప్రజెంట్ చూసుకున్నట్లయితే 223 ల్యాక్ షేర్స్ మాత్రమే వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ రకంగా తగ్గించారనమాట. మిగతావన్నీ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ రకంగా ఫండ్ మేనేజర్స్ చేంజెస్ చేశారు, ఇది కామన్.
ఇది పెద్ద విచిత్రంగా చూడకండి, ఇది ఎప్పుడు జరిగేదే. కాకపోతే వాళ్ళు చేస్తున్నారంటే సంథింగ్ మనం కన్సిడర్ చేసుకోవాలన్న విషయాన్ని మాత్రమే చెప్తున్నా. వీళ్ళు ఎలా చేశారని మనం కూడా చేయొద్దు. రేపు మళ్ళీ వాళ్ళు చేంజ్ చేసుకున్నారంటే మనం మధ్యలో అయిపోతాం. అందుకని చెప్పి చూసుకున్న తర్వాతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మీరు ప్రాపర్గా స్టాక్ మార్కెట్ గురించి కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ నేర్చుకోవాలనుకుంటే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో చాలా నేర్పించాం, చాలా చెప్పాం. 53 కోర్సులు ఉన్నాయి. ఓన్లీ ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే స్టాక్ మార్కెట్ గురించే మొత్తం నేర్పిస్తారేమో, A to Z నేర్పిస్తారేమో, మ్యూచువల్ ఫండ్స్ గురించి మాత్రమే నేర్పిస్తారేమో, మిగతా ఏమీ నేర్పించరేమో అనుకుంటారు. కానీ మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్ ఎలా ఉన్నాయో 53 కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి. ఆల్రెడీ ఎవరైతే CA పాస్ అయ్యారో వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు CA కోర్స్ గురించి. ఎవరైతే వ్యవసాయం చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారో వాళ్ళే ఏమేమి టెక్నిక్స్ని ఫాలో అవుతున్నారో అవన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేవిధంగా గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కావచ్చు, ఇన్సూరెన్స్ గురించి కావచ్చు, ప్రతి ఒక్కడండి నాలెడ్జ్ 100% గెయిన్ అవుతుంది. మీరు ఇప్పుడు ఈ కొంచెం అమౌంట్ని ఇన్వెస్ట్ చేశారంటే మీ లైఫే చేంజ్ అవుతుంది. ఆ ఇన్వెస్ట్మెంట్లో కూడా నేను మళ్ళీ డిస్కౌంట్ ఇస్తున్నా. MARIDI అనే ప్రోమో కోడ్ని ఎంటర్ చేసినట్లయితే 50% డిస్కౌంట్. అదేవిధంగా మీరు కోర్సులు చూస్తున్న సమయంలో మీకు డౌట్స్ వచ్చినట్లయితే కాల్ని షెడ్యూల్ చేసుకొని మా యొక్క ఎక్స్పర్ట్స్తో మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు. బయట ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే వాళ్ళు ఛార్జ్ చేస్తారు, మేము ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. అంతేకాకుండా MARIDI అనే ప్రోమో కోడ్ని మర్చిపోకండి, మీకే డబ్బులు సేవ్ అవుతాయి. ఎంత సేవ్ అవుతుందంటే 50% ఆఫ్ ద సబ్స్క్రిప్షన్ అమౌంట్ సేవ్. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.